నా ప్రియమైన దేశ ప్రజలారా నమస్కారం. 2025 సంవత్సరంలో ఇది మొదటి మన్ కీ బాత్. మీరందరూ ఒక విషయం గమనించుంటారు. మన్ కీ బాత్ ప్రతిసారి నెలలో చివరి ఆదివారం కదా జరుగుతుంది. కానీ ఈసారి మనం ఒక వారం ముందుగానే, అంటే 4వ ఆదివారం కాకుండా 3వ ఆదివారం సమావేశమవుతున్నాం. ఎందుకంటే వచ్చే ఆదివారం గణతంత్ర దినోత్సవం. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈసారి గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైంది. ఇది మన భారత గణతంత్ర 75వ వార్షికోత్సవం. ఈ సంవత్సరానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోంది. పవిత్ర రాజ్యాంగాన్ని మనకందించిన రాజ్యాంగ సభలోని గొప్ప వ్యక్తులందరికీ నేను నమస్కరిస్తున్నాను. రాజ్యాంగ సభ సమయంలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ చర్చలు, రాజ్యాంగ సభ సభ్యుల ఆలోచనలు, వాళ్ల మాటలు, అవన్నీ మనకు సంక్రమించిన అతి గొప్ప వారసత్వం. ఈరోజు మన్ కీ బాత్లో కొంతమంది గొప్ప నాయకుల గొంతుల్ని మీకు వినిపించేందుకు ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, రాజ్యాంగ సభ పనులు ఆరంభమైనప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరస్పర సహకారాన్ని గురించి చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఆయన చేసిన ఈ ప్రసంగం ఇంగ్లీష్లో ఉంది. దాని నుండి కొంత భాగాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. So far as the ultimate goal is concerned, I think none of us need have any apprehensions. None of us need have. అంతిమ లక్ష్యం విషయానికొస్తే మనలో ఎవరికీ ఎటువంటి భయాలు ఉండనవసరం లేదని నేను భావిస్తున్నాను. మనలో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ నేను ఇప్పుడు స్పష్టంగా వ్యక్తపరచాల్సిన భయం ఏమిటంటే, నేను చెప్పినట్లుగా మన సమస్య అంతా అంతిమ లక్ష్యం గురించి కాదు. నేడు మనకున్న వైవిధ్యభరితమైన సమాజాన్ని ఏకతాటిపై ఎలా ముందుకు నడిపించాలనేదే అసలు సమస్య. ఉమ్మడి నిర్ణయం తీసుకొని మనల్ని ఐక్యత దిశగా నడిపించే మార్గంలో సహకార ధోరణితో ముందుకు అడుగు వేయడమే అసలు సమస్య. మన ఇబ్బంది అంతిమ లక్ష్యానికి సంబంధించింది కాదు. మన సమస్య ప్రారంభం గురించే. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. మిత్రులారా, రాజ్యాంగ సభ ఐక్యంగా ఏకాభిప్రాయంతో ఉండాలి అని బాబాసాహెబ్ కోరుకున్నారు. అందరి హితం కోసం కలిసి పనిచేయాలని భావించారు. రాజ్యాంగ సభకు చెందిన ఇంకొక ఆడియో క్లిప్ను మీకు వినిపిస్తాను. ఈ ఆడియో మన రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు విందాం. हमारा इतिहास बताता है और हमारी संस्कृति सिखाती है कि हम शांति మనం శాంతి కాముకులమని మన చరిత్ర చెప్తోంది. మన సంస్కృతి నేర్పేది కూడా శాంతి కాముకతే. మన సామ్రాజ్యం, మన విజయాలు విభిన్నమైనవి. మనం ఎప్పుడూ ఇతరులని ఇనుప సంకెళ్లతోనో బంగారు సంకెళ్లతోనో బంధించడానికి ప్రయత్నించలేదు. అంతకంటే దృఢము, సుందరము, ఆహ్లాదకరము అయిన పట్టుదారంతో అనుసంధానించాము. ఆ బంధం ధర్మానికి, సంస్కృతికి, జ్ఞానానికి సంబంధించినది. మనం ఎప్పుడూ అదే దారిలో నడుస్తూనే ఉంటాము. మనకు ఒక కోరిక ఉంది, ఒకే ఒక అభిలాష ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ప్రపంచంలో ఆనందాన్ని, శాంతిని నెలకొల్పడంలో సహాయపడాలని. మనకు బలాన్ని, స్వాతంత్రాన్ని ఇచ్చిన సత్యం, అహింస అనే అమోఘమైన ఆయుధాలని ప్రపంచానికి అందించాలని. కాలం చేసిన గాయాలను కూడా తట్టుకొని నిలబడేలా మన జీవితంలో, సంస్కృతిలో ఏదో బలం ఉంది. మన ఆదర్శాలను మన ముందు ఉంచుకుంటే మనం ప్రపంచానికి గొప్ప సేవ చేయగలుగుతాం. మిత్రులారా, మానవ విలువల పట్ల, దేశ నిబద్ధత పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో చెప్పారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి స్వరాన్ని మీకు వినిపించనివ్వండి. అవకాశాల సమానత్వం అనే అంశాన్ని వారు ప్రస్తావించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇలా అన్నారు. I hope, sir, that we shall go ahead with our work in spite
of all difficulties. అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ మనం మన కృషిని ముందుకు తీసుకెళ్ళాలి. గొప్ప భారతదేశ నిర్మాణానికి సహాయం చేయాలి. భారతదేశం మనందరి మాతృభూమి. ఏదో ఒక సమాజానికో ఒక వర్గానికో మాత్రమే కాదు, జాతి, కులం, మతం లేదా సమాజంతో సంబంధం లేకుండా ఈ గొప్ప భూమిలో నివసించే ప్రతి వ్యక్తికి, ప్రతి పురుషుడికి, ప్రతి మహిళకు, ప్రతి బిడ్డకు మాతృభూమి. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభకు అనుగుణంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఇక్కడ ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉంటుంది. తద్వారా వారు భారతదేశం అనే మన గొప్ప మాతృభూమికి సేవ చేయగలరు. మిత్రులారా, గణతంత్ర దినోత్సవానికి ఒక్కో రోజు ముందు జనవరి 25వ తేదీ ఓటర్ల దినోత్సవం. అందుకే ఆ రోజు ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ఆ రోజున, అంటే జనవరి 25న భారత ఎన్నికల సంఘం స్థాపన జరిగింది. మన రాజ్యాంగ నిర్మాతలు మన ఎన్నికల సంఘానికి, ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యానికి రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన స్థానాన్నిచ్చారు. 1951-52లో దేశంలో మొదటి ఎన్నికలు జరిగినప్పుడు దేశ ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా లేదా అని కొంతమందికి సందేహం ఉండేది. కానీ అన్ని భయాలను తప్పు అని నిరూపించింది మన భారత ప్రజాస్వామ్యం. అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి. గత దశాబ్దాలుగా దేశ ప్రజాస్వామ్యం బలపడింది, అభివృద్ధి చెందింది. మన ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి బలోపేతం చేసిన ఎన్నికల సంఘానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ప్రజాశక్తికి మరింత బలాన్ని అందించేందుకు ఎన్నికల కమిషన్ సాంకేతిక శక్తిని ఉపయోగించుకుంటుంది. నిష్పాక్షికమైన ఎన్నికలకు నిబద్ధత చూపినందుకు ఎన్నికల సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. నా దేశ పౌరులందరూ తమ ఓటు హక్కును ఎల్లప్పుడూ గరిష్ట సంఖ్యలో వినియోగించుకోవాలని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని, ఈ ప్రక్రియను బలోపేతం చేయాలని నేను విజ్ఞప్తి చేయాలి అనుకుంటున్నాను. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆరంభమైంది. నా ప్రియమైన దేశవాసులారా, ఇది ఎప్పుడూ గుర్తుంచుకునే జనసమూహం, ఊహకు అందని దృశ్యం, సమానత్వం, సామరస్యాల అసాధారణ సంగమం. ఈసారి కుంభమేళాలో అనేక దివ్యయోగాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఈ కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని రుజువు చేస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పవిత్ర సంగమ ఇసుక తిన్నెల మీద గుమికూడుతున్నారు. వేల సంవత్సరాలుగా సాగుతున్న ఈ సంప్రదాయంలో ఎక్కడా ఇలాంటి వివక్ష లేదా కులతత్వం లేదు. ఇందులో భారతదేశం దక్షిణ ప్రాంతం నుంచి ప్రజలొస్తారు. భారత తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ధనిక, పేద అందరూ ఒకటవుతారు ఈ కుంభమేళాలో. పవిత్ర స్నానం ఆచరిస్తారు. సంగమంలో భండారాల్లో కలిసి భోజనం చేస్తారు, కలిసి ప్రసాదాలు స్వీకరిస్తారు. అందుకే కుంభమేళా ఐక్యతను ప్రతిబింబించే మహాకుంభమేళా. కుంభమేళా వేడుక మన సంప్రదాయాలు మొత్తం భారతదేశాన్ని ఎలా ఏకత్రితం చేస్తాయో కూడా మనకు తెలియచేస్తున్నది. ఉత్తరం నుంచి దక్షిణం దాకా నమ్మకాల్ని అనుసరించే మార్గాలు ఒకేలా ఉంటాయి. ఒకవైపు ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో కుంభమేళా జరుగుతూ ఉంటే, మరొక వైపు దక్షిణ భాగంలో గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరీ నదుల పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ రెండు పండుగలు మన పవిత్ర నదులు, వాటి నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా కుంభకోణం నుండి తిరుక్కడియూరు వరకు, కూడవాసం నుండి తిరుచెరే వరకు కుంభమేళాతో ముడిపడి ఉన్న సంప్రదాయాలు అనేకం ఉన్నాయి. మిత్రులారా, ఈసారి కుంభమేళాలో యువత భాగస్వామ్యం చాలా విస్తృత రూపంలో కనిపిస్తుంది అని మీరు గమనించి ఉంటారు. యువతరం నాగరికతతో గర్వంగా అనుసంధానం అయినప్పుడు మూలాలు బలపడతాయి అనేది ఒక అద్భుత సత్యం. ఆపై వారి బంగారు భవిష్యత్తు కూడా నిర్ధారణ అవుతుంది. ఈసారి మనం కుంభమేళాలో డిజిటల్ పాదముద్రల్ని కూడా భారీ స్థాయిలో చూస్తూ ఉన్నాం. కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రజాదరణ
ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణం. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లో కూడా గొప్ప ఉత్సవం జరిగింది. అదే గంగా సాగర్ ఉత్సవం. సంక్రాంతి శుభ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో స్నానమాచరించారు. కుంభ, పుష్కరం, గంగాసాగర్ మేళ, ఈ మన పండుగలు మన సామాజిక సంబంధాలు, సామరస్యం, ఐక్యత లాంటి వాటిని ఎంతో పెంపొందిస్తాయి. ఈ పండుగలు భారతదేశ ప్రజల్ని భారతదేశ సంప్రదాయాలతో పటిష్టంగా అనుసంధానిస్తాయి. మన గ్రంథాలు ప్రపంచంలోని 4 అంశాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాల్ని నొక్కి చెబుతాయి. అదేవిధంగా మన పండుగలు, సంప్రదాయాలు కూడా ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఇలా ప్రతి అంశాన్ని ఎంతో బలోపేతం చేస్తాయి. మిత్రులారా, ఈ నెల మనం పుష్య శుక్ల ద్వాదశి రోజున రామ్లాలా ప్రాణ ప్రతిష్ఠ పండుగని మొదటి వార్షికోత్సవంగా ఘనంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం పుష్య శుక్ల ద్వాదశి జనవరి 11వ తేదీన వచ్చింది. ఆ రోజు లక్షలాది మంది రామభక్తులు అయోధ్యలో రామ్లలా దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి భారతదేశ సాంస్కృతిక చైతన్య పునఃస్థాపనకు ద్వాదశి. కాబట్టి ఈ పుష్య శుక్ల ద్వాదశి రోజు ఒక విధంగా ప్రతిష్ఠ ద్వాదశి రోజుగా కూడా మారింది. అభివృద్ధి పథంలో మనం పయనిస్తూ ఉన్నప్పుడు మనం మన వారసత్వాన్ని కాపాడుకుంటూ దాని నుండి ప్రేరణ పొంది ముందుకు సాగాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, 2025 సంవత్సరం ఆరంభంలోనే భారతదేశం అంతరిక్ష రంగంలో అనేక చరిత్రాత్మక విజయాలు సాధించింది. బెంగళూరుకు చెందిన భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ కూటమి ఫైర్ ఫ్లైని విజయవంతంగా ప్రయోగించింది అని చెప్పడానికి నేను ఈరోజు ఎంతో గర్వపడుతున్నాను. ఈ ఉపగ్రహ కూటమి ప్రపంచంలోనే అత్యంత అధిక రిజల్యూషన్ ఉన్న హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహ కూటమి. ఈ విజయం భారతదేశాన్ని ఆధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా మార్చింది. అంతేకాదు, స్వావలంబన భారతదేశం వైపు ఇది ఒక పెద్ద అడుగు. ఈ విజయం మన అంతరిక్ష రంగంలో పెరుగుతున్న స్వదేశీ పరిజ్ఞానానికి, బలానికి, నూతన ఆవిష్కరణలకు ఒక అద్భుత చిహ్నం. ఈ ఘనత సాధించినందుకు పిక్సెల్, ఇస్రో, ఇన్స్పేస్ బృందాన్ని యావత్ దేశం తరఫున నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం మన శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో మరొక పెద్ద విజయాన్ని సాధించారు. మన శాస్త్రవేత్తలు ఉపగ్రహాల అంతరిక్ష డాకింగ్ చేశారు. 2 అంతరిక్ష నౌకలు అంతరిక్షంలో అనుసంధానమైనప్పుడు జరిపే ప్రక్రియను డాకింగ్ అంటారు. అంతరిక్ష కేంద్రాలకు, అంతరిక్షంలోని సిబ్బంది మిషన్లకు సామాగ్రిని పంపేందుకు ఈ సాంకేతికత ఎంతో ముఖ్యమైంది. ఈ రంగంలో విజయాన్ని సాధించిన 4వ దేశంగా మన భారతదేశం నిలుస్తున్నది. మిత్రులారా, మన శాస్త్రవేత్తలు అంతరిక్షంలో కూడా మొక్కల్ని పెంచి వాటిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ఇస్రో శాస్త్రవేత్తలు డిసెంబర్ 30న పంపిన విత్తనాలు అంతరిక్షంలోనూ మొలకెత్తాయి కూడా. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయోగం కదా. ఇది భవిష్యత్తులో అంతరిక్షంలో కూరగాయలు కూడా పెంచటానికి సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది. మన శాస్త్రవేత్తలు ఎంత ముందు చూపుతూ ఆలోచిస్తున్నారో చూడండి. మిత్రులారా, నేను మరొక స్ఫూర్తిదాయక ప్రయత్నాన్ని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐఐటి మద్రాసులోని ఎక్స్టెమ్ సెంటర్ అంతరిక్షంలో తయారీ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాల మీద పనిచేస్తోంది. ఈ కేంద్రం 3D ప్రింటెడ్ భవనాలు, మెటల్ ఫోములు, అంతరిక్షంలో ఆప్టికల్ ఫైబర్స్ లాంటి సాంకేతికతల మీద పరిశోధన జరుపుతున్నది. ఈ కేంద్రం నీరు లేకుండా కాంక్రీట్ తయారు చేయటం లాంటి విప్లవాత్మక పద్ధతులను కూడా అభివృద్ధి చేస్తున్నది. ఎక్స్టెమ్ చేస్తున్న ఈ పరిశోధన భారతదేశ గగన్యాన్ మిషన్ భవిష్యత్ అంతరిక్ష కేంద్రాన్ని బలోపేతం చేస్తుంది. ఇది
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త మార్గాల్ని కూడా తెరుస్తుంది. మిత్రులారా, ఈ విజయాలన్నీ భారతదేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు భవిష్యత్తు సవాళ్లకు ఎంత మంచి పరిష్కారాల్ని చూపించగలరో, ఎంత దార్శనికత కలవారు రుజువు చేస్తున్నాయి కదా. నేడు మన దేశం అంతరిక్ష సాంకేతికతలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. భారతదేశ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, యువ పారిశ్రామికవేత్తలకు యావత్ దేశం తరఫున నా శుభాకాంక్షలు. నా ప్రియమైన దేశవాసులారా, మీరు చాలాసార్లు మనుషులకు జంతువులకు మధ్య ఉన్న అద్భుతమైన స్నేహానికి సంబంధించిన చిత్రాల్ని చూసుంటారు. జంతువుల విశ్వసనీయతకు సంబంధించిన కథల్ని కూడా మీరు వినుంటారు. పెంపుడు జంతువులైనా, అడవి జంతువులైనా మనుషులతో వాటి సంబంధం కొన్నిసార్లు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. జంతువులు మాట్లాడలేకపోవచ్చు, కానీ మనుషులు వాటి భావోద్వేగాల్ని, హావభావాల్ని బాగా అర్థం చేసుకోగలరు. జంతువులు కూడా ప్రేమ భాషను అర్థం చేసుకొని అనుసరిస్తాయి. అస్సాం నుండి ఒక ఉదాహరణను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అస్సాంలో నౌగావ్ అనే ఒక ప్రదేశం ఉంది. ఈ నౌగావ్ మన దేశపు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శంకర్దేవ్ గారి జన్మస్థలం కూడా. చాలా అందంగా ఉంటుంది ఈ నౌగావ్ ప్రాంతం. ఇక్కడ ఏనుగులకు చెందిన ఒక అభయారణ్యం కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపులు పంటల్ని నాశనం చేసి ఇబ్బంది పెడుతున్న సంఘటనలు జరుగుతూ ఉండేవి అనేకంగా. రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దీని కారణంగా చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 గ్రామాల ప్రజలు కలత చెందారు. కానీ గ్రామస్తులు కూడా ఏనుగుల నిస్సహాయతను అర్థం చేసుకున్నారు. ఏనుగులు తమ ఆకలి తీర్చుకోవటానికి పొలాల వైపు వెళుతున్నాయి అని ఆ గ్రామస్తులందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళంతా కలిసి ఒక పరిష్కారం కనుక్కొనాలి అని ఆలోచించారు. ఆ ఆలోచనలతో హాతీ బంధు అనే గ్రామస్తుల బృందాన్ని ఏర్పరచుకున్నారు. గ్రామస్తులందరూ తమ తెలివితేటల్ని ఉపయోగించి దాదాపు 800 ఎకరాల బంజరు భూమిలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేశారు. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి నేపియర్ గడ్డి నాటారు. ఏనుగులకు ఈ నేపియర్ గడ్డి అంటే చాలా ఇష్టం. దీని ప్రభావంతో ఏనుగులు పొలాల వైపు వెళ్ళటం తగ్గించాయి. ఇది వేలాది మంది గ్రామస్తులకు ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఏనుగులకు కూడా వీళ్ళ ప్రయత్నాలు బాగా నచ్చాయి. మిత్రులారా, మన సంస్కృతి, వారసత్వం మన చుట్టూ ఉన్న జంతువులు, పక్షులతో ప్రేమతో సహజీవనం చేయటాన్ని నేర్పుతూ ఉన్నాయి. గత 2 నెలల్లో మన దేశంలో 2 కొత్త పులుల అభయారణ్యాలు ఏర్పాటు కావటం మనందరికీ ఎంతో సంతోషదాయకమైన అంశం. వీటిలో ఒకటి ఛత్తీస్గఢ్లోని గురు ఘాసీదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, మరోటేమో మధ్యప్రదేశ్లోని రాతాపాణి టైగర్ రిజర్వ్. నా ప్రియమైన దేశ ప్రజలారా, తన ఆలోచన పట్ల మక్కువ, విశ్వాసం, ఆసక్తి ఉన్న వ్యక్తి మాత్రమే తన లక్ష్యాన్ని సాధించగలడు అని స్వామి వివేకానంద అన్నారు. ఏదైనా ఆలోచన విజయవంతం కావాలి అంటే మన అభిరుచి, అంకితభావం చాలా ముఖ్యమైనవి. పూర్తి ఉత్సాహంతో, అంకితభావంతో మాత్రమే ఆవిష్కరణ, సృజనాత్మకత, విజయాలకు సులభ మార్గం లభిస్తుంది. కొన్నాళ్ల క్రితం స్వామి వివేకానంద జయంతి రోజు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దొరికింది. దేశంలోని ప్రతి మూల నుంచి వచ్చిన యువ స్నేహితులతో రోజంతా గడిపాను అక్కడ. స్టార్టప్లు, సంస్కృతి, మహిళలు, యువత, మౌలిక సదుపాయాలు, ఇలాంటి ఎన్నో రంగాల మీద యువతరం తమ ఆలోచనల్ని నాతో పంచుకుంది. ఈ కార్యక్రమం నేను ఎప్పటికీ మర్చిపోలేనంతగా గుర్తుండిపోయింది. మిత్రులారా, కొన్నాళ్ల క్రితం స్టార్టప్ ఇండియా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత 9 ఏళ్లలో మన దేశంలో రూపొందిన స్టార్టప్లలో సగానికి పైగా టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి వచ్చాయి. ఇది విన్నప్పుడు ప్రతి భారతీయుడి హృదయం ఆనందంగా ఉంటుంది. అంటే మన స్టార్టప్ సంస్కృతి పెద్ద నగరాలకే పరిమితం కాలేదు. చిన్న పట్టణాల్లోని సగానికి పైగా స్టార్టప్లకు అమ్మాయిలు నాయకత్వం వహిస్తున్నారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంబాలా,
హిసార్, కాంగ్రా, చెంగల్పట్టు, బిలాస్పూర్, గ్వాలియర్, వాషిం ఇలాంటి నగరాలు స్టార్టప్లకు కేంద్రాలుగా మారుతున్నాయి అని విన్నప్పుడు మన మనస్సు ఆనందంతో నిండిపోతుంది. నాగాలాండ్ వంటి రాష్ట్రంలో గత ఏడాది స్టార్టప్ల నమోదు 200% కంటే ఎక్కువ పెరిగింది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, బయోటెక్నాలజీ, లాజిస్టిక్స్ ఇలా ఎన్నో రంగాల్లో స్టార్టప్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి సాంప్రదాయిక రంగాలు కావు, కానీ మన యువ స్నేహితులు కూడా సంప్రదాయానికి మించి ఆలోచిస్తున్నారు. అందువల్లే వాళ్ళంతా విజయం సాధిస్తున్నారు కూడా. మిత్రులారా, 10 ఏళ్ల క్రిందట ఎవరైనా స్టార్టప్ రంగంలోకి వెళ్ళటం గురించి మాట్లాడినప్పుడు అనేక రకాల మాటలు వినాల్సి వచ్చేది. ఎవరో ఒకరు అసలు స్టార్టప్ అంటే ఏమిటి అని అడిగేవారు. దీంతో ఏమి ప్రయోజనం లేదు అని ఇంకోళ్ళు అనేవారు. కానీ ఇప్పుడు చూడండి, 1 దశాబ్దంలో ఎంత పెద్ద మార్పు వచ్చిందో. భారతదేశం రూపొందిస్తున్న కొత్త అవకాశాల్ని మీరు కూడా పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. మీకు మీ మీద నమ్మకం ఉంటే మీ కలలు కూడా కొత్త ఊపును పొందుతాయి. నా ప్రియమైన దేశవాసులారా, మంచి ఉద్దేశాలతో నిస్వార్థ భావనతో చేసే పనుల చర్చ తప్పకుండా సుదూర తీరాల్ని తాకితీరుతుంది. మన మన్ కీ బాత్ దీనికి చాలా పెద్ద వేదిక. మన దేశం లాంటి విశాలమైన దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎన్నో మంచి పనులు, కర్తవ్య భావానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే పనులు జరుగుతూ ఉంటే వారి ప్రయత్నాల్ని ప్రదర్శించేందుకు ఇదొక అద్భుత వేదిక. అరుణాచల్ ప్రదేశ్లో దీపక్ నాబాంగ్ గారు సేవకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణను మన ముందుంచారు. దీపక్ గారు అక్కడ ఒక లివింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు. అక్కడ మానసిక రోగులు, శారీరక దివ్యాంగులు, వృద్ధులకు సేవలందిస్తారు. మాదక ద్రవ్యాల వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి సహాయం ఆశించకుండా ఈ సేవలందిస్తున్నారు దీపక్ నాబాంగ్ గారు. సమాజంలో అణగారిన ప్రజలకు, హింసకు గురైన కుటుంబాలకు, నిరాశ్రయులైన వారికి సహకారం అందించేందుకు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు వారు. నేడు వారి సేవ ఒక సంస్థ రూపంగా రూపొందింది. ఆయన సంస్థకు అనేక పురస్కారాలు కూడా వచ్చాయి. లక్షద్వీప్లోని కవరత్తి ద్వీపంలో నర్సుగా పనిచేస్తున్న కె హిండుంబి గారి కృషి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇదెంతో స్ఫూర్తిదాయకం కూడా. ఆమె 18 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొందారు. ఆశ్చర్యపోతారు కదా ఈ విషయం తెలిసి. కానీ నేటికి ఆమె మునపటిలాగే కరుణతో, ఆప్యాయతతో ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నది. లక్షద్వీప్కు చెందిన కేజీ మహమ్మద్ గారి ప్రయత్నాలు కూడా అద్భుతమైనవి. వారి కృషి కారణంగా మినికాయ్ ద్వీపం అంటే మినికాయ్ ఐలాండ్ సముద్ర పర్యావరణ వ్యవస్థ బలపడుతూ వస్తోంది. పర్యావరణం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారు చాలా పాటలు రాశారు. లక్షద్వీప్ సాహిత్య కళా అకాడమీ నుంచి ఉత్తమ జానపద గీతానికి పురస్కారాన్ని కూడా స్వీకరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కేజీ మహమ్మద్ గారు అక్కడ మ్యూజియంలో పనిచేస్తున్నారు. మిత్రులారా, అండమాన్ నికోబార్ దీవుల నుంచి మరొక శుభవార్త. నికోబార్ జిల్లాలోని వర్జిన్ కొబ్బరి నూనె ఇటీవలే జీఐ ట్యాగ్ పొందింది. వర్జిన్ కొబ్బరి నూనెకు జీఐ ట్యాగ్ తర్వాత మరొక కొత్త ప్రయత్నం కూడా జరిగింది. ఈ నూనె ఉత్పత్తిలో పాల్గొన్న మహిళలందరినీ సంఘటితం చేసి స్వయం సహాయక బృందంగా ఏర్పాటు చేశారు. వారికి మార్కెటింగ్, బ్రాండింగ్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. మన ఆదివాసీ వర్గాల్ని ఆర్థికంగా సాధికారపరిచే దిశలో ఇదొక పెద్ద ముందడుగు కదా. నికోబార్ వర్జిన్ కొబ్బరి నూనె భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక సంచలనం సృష్టిస్తుందని నేను విశ్వసిస్తున్నాను మిత్రులారా. ఇందులో అతిపెద్ద భాగస్వామ్యం అండమాన్ నికోబార్ మహిళా స్వయం సహాయక బృందాలదే. మిత్రులారా, ఒక్క క్షణం ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. కోల్కతాలో అప్పుడు జనవరి సమయం. 2వ ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
భారతదేశంలో బ్రిటిష్ వారిపై కోపం హెచ్చు స్థాయికి చేరుకుంది. ఈ కారణంగా ఆ నగరంలోని ప్రతి మారుమూలలో పోలీసుల్ని మోహరించారు. కోల్కతా నడిబొడ్డున ఉన్న ఒక ఇంటి చుట్టూ పోలీసుల బందోబస్తు మరింత గట్టిగా, ఎంతో అప్రమత్తంగా ఉంది. ఇంతలో ఆ రాత్రి చీకటిలో ఒక బంగ్లా నుండి ఒక వ్యక్తి పొడవాటి గోధుమ రంగు కోటు, ప్యాంటు, నల్ల టోపీ ధరించి కారులో బయటకొస్తాడు. అధిక భద్రత ఉన్న వివిధ చెక్పోస్టులను దాటిన తర్వాత అతను గోమో అనే రైల్వే స్టేషన్కు చేరుకుంటాడు. ఈ స్టేషన్ ఇప్పుడు జార్ఖండ్లో ఉంది. గోమో నుండి అతడు రైలులో ముందు కదులుతాడు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ద్వారా యూరప్ చేరుకుంటాడు. ఇదంతా బ్రిటిష్ పాలనలో అభేద్యమైన కోటలు ఉన్నప్పటికీ జరిగింది. మిత్రులారా, ఈ కథ మీకు సినిమా సన్నివేశంలా అనిపించవచ్చు. అంత ధైర్యం చూపించే ఆ వ్యక్తి ఏ నేలకు చెందినవాడో అని మీరు ఆలోచిస్తున్నారా? నిజానికి ఆ వ్యక్తి మరెవరో కాదు, మన దేశ మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మనం ఆయన జయంతి జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. నేతాజీ ధైర్య సాహసాలకు సంబంధించిన ఈ గాథ ఆయన పరాక్రమాన్ని కూడా చూపిస్తుంది. బ్రిటిష్ వారి నుండి ఆయన తప్పించుకున్న అదే ఇంటికి కొన్నేళ్ల కిందట నేను వెళ్ళాను. ఆ కారు ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ అనుభవం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. సుభాష్ బాబు ఒక దార్శనికుడు. నేతాజీ స్వభావంలోనే ధైర్యం దాగి ఉంది. ఇది మాత్రమే కాదు, ఆయన చాలా సమర్థవంతమైన కార్యనిర్వహణ దక్షుడు కూడా. కేవలం 27 ఏళ్ల వయస్సులో కోల్కతా కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యత చేపట్టారు. ఆ తర్వాత మేయర్ బాధ్యతల్ని కూడా స్వీకరించారు. పరిపాలకుడిగా అనేక గొప్ప పనులు చేశారు. పిల్లల కోసం పాఠశాలలు ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు పాలు అందించారు. స్వచ్ఛతకు సంబంధించి కూడా ఎంతో కృషి చేశారు. నేతాజీ చేసిన ప్రతి కృషి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు రేడియోతో కూడా గాఢమైన సంబంధం ఉంది మిత్రులారా. ఆయన ఆజాద్ హింద్ రేడియోను స్థాపించారు. అందులో ఆయన మాట వినటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఆయన ప్రసంగాలు విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి కొత్త బలాన్నిచ్చాయి. ఆజాద్ హింద్ రేడియోలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పష్తో, ఉర్దూ భాషల్లో వార్తా బులెటిన్ల ప్రసారం జరిగేది. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నా వందనం. దేశవ్యాప్తంగా ఉన్న యువత నేతాజీ గురించి వీలైనంత ఎక్కువగా చదవాలని, నేతాజీ జీవితం నుంచి ప్రేరణ పొందాలని నేను కోరుతున్నాను మనస్ఫూర్తిగా. మిత్రులారా, ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతిసారి నన్ను దేశ సమిష్టి ప్రయత్నాలతో, మీ అందరి సామూహిక సంకల్ప శక్తితో పటిష్టంగా అనుసంధానం చేస్తూనే ఉంది. ప్రతి నెలా నాకు మీ సూచనలు, ఆలోచనలు చాలా పెద్ద సంఖ్యలో అందుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలు చూసిన ప్రతిసారి వికసిత్ భారత్ సంకల్పం మీద నా విశ్వాసం మరింత పెరుగుతూ వస్తోంది. మీరందరూ మీ మీ ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని సర్వశ్రేష్ఠ దేశంగా మార్చేందుకు ఇలాగే కృషి చేస్తూనే ఉండాలి. ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ఇంతే. భారతీయుల విజయాలు, తీర్మానాలు, సాఫల్యాల గురించి కొత్త కొత్త విషయాలతో వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.